ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేం వచ్చి తీసుకెళ్తా ఉంటే అట్ట మాట్లాడుతా ఉండవేంది గంగా? నీ సెల్లి గురించి ఆలోచిస్తా ఉండవు గాని ఆ ఇంటి పరువు గురించి ఆలోచించవా ఏంది? అసలు మీకే పరువు మర్యాదల గురించి తెలిస్తే మా చెల్లెల్ని ఇక్కడికి తీసుకొచ్చేవాడినే కాదు కదా. ఇప్పటికే మీ వల్ల నా చెల్లి చావు అంచుల దాకా వెళ్ళొచ్చింది. ఇక మీరు బయలుదేరండి. అదేదో కరెంట్ షాకు నాగవల్లికి మేమే పెట్టినట్టు చెప్తున్నామండి గంగా. చూడండి, నా చెల్లి నా ఇంట్లోనే క్షేమంగా ఉంటుంది అనిపిస్తుంది. అదే మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా నా చెల్లెలు ఎలా ఉండేది? టైంకి తినేదా? అసలు తనని ప్రశాంతంగా నిద్రపోనిచ్చేవాళ్ళ? తనంటే పడని వాళ్ళు ఇంటి నిండా ఉన్నారు. అక్కడి నుండి ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ప్రతి క్షణం భయపడుతూనే ఉన్నాను. అక్కడ ఉంటే నరకంలో ఉందని భయంతో బ్రతుకుతున్నాను. అందుకే నా చెల్లెల్ని ఎక్కడికి వెళ్ళనివ్వను. ఇక్కడే ఉంటుంది. పాప పుట్టేదాకా అయినా ఇక్కడే ఉండనివ్వండి. నీ చెల్లి మీద ప్రేమతో నువ్వు అట్ట మాట్లాడుతుండవు గాని మా ఇంట్లో అట్లాంటివి ఏం జరగవు గంగా. అయినా మీ మేనత్త నా దగ్గర ఇన్నాళ్ళు కాపురం చేసింది కదా. కడుపులో దేవా ఉన్నాడని తెలిసి భూమి మీద అడుగు పెట్టనిచ్చావు. అదే ఆడపిల్ల అని తెలుసుంటే పరిస్థితి మరోలా ఉండేది. అట్లాంటి భేదాలేం చూడంలే గాని ఇంటికి పంపించండి. గంగా బావకి పంపించడం ఇష్టం లేదు అంటున్నాడు కదా. వచ్చిన దారినే వెళ్ళిపోండి పాపయ్యత్త. అంతా అయిపోయాక దేవా అన్నయ్య తన భార్య బిడ్డల్ని తీసుకొస్తాడు. నాగవల్లిని ఇక్కడికి తీసుకొస్తే ఊర్లో మన పరువు పోతుందమ్మా. వారసుల కోసం ఆ మాత్రం చేయకుండా పుట్టింటికి పంపిస్తే ఎట్ట అంటారు? అందుకే ఎలాగైనా తీసుకెళ్ళాలి. బెల్లం కొట్టిన రాయిలో నిలబడ్డావిందా పోడా? తీసుకెళ్తానని చెప్పు. గంగబావ ఇష్టమే నా ఇష్టం నాన్న. అంతేగాని ఇంటి పెద్ద వచ్చి అడుగుతున్నాడని కనీసం ఆలోచించరా? అక్కడికొచ్చినా నేను అమృత ఉన్నాం కదా, బాగా చూసుకుంటామని చెప్తున్నాను కదా గంగా. నా చెల్లెలు ఈ కాన్పు అయ్యేంత వరకు నా కళ్ళ ముందే ఉండాలత్తా. దానికి దేవా కూడా ఒప్పుకున్నాడు. ఇంకా వీళ్ళెందుకు మాట్లాడుతున్నారు? అన్నయ్య, నేను వెళ్తానులే అన్నయ్య. తిరుపతి అత్త కూడా అంతలా అడుగుతుంది కదా. వద్దమ్మా, అక్కడుంటే నువ్వు ఎప్పుడు ఎలాంటి ప్రమాదంలో పడతావో తెలీదు. మళ్ళీ నేను అంత ధైర్యం చేయలేనమ్మా. అలాంటిదేం జరగదన్నయ్య. వాళ్ళు కూడా ప్రెస్టేజ్ గురించి ఆలోచించే వచ్చారు. ఎలా వచ్చినా అక్కడికి పంపించడం మంచిది కాదని నాకు అనిపిస్తుంది. చూసారా, మీ రక్తం పంచుకు పుట్టిన కుముద కూడా ఆ ఇంట్లో విష సర్పాలున్నాయి, ఎప్పుడైనా కాటేయొచ్చు అన్నట్టుగా చెప్తుంది. ఇంతవరకు ఎన్ని దుర్మార్గపు పనులు చేస్తే మీ కన్న కూతురు మిమ్మల్ని నమ్మట్లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. వెళ్ళండి. అయితే నా కోడల్ని మా వెంట ఇంటికి పంపించరా? పంపించను. ఎట్టా పంపించవో నేను చూస్తాను. పద. కనీసం మంచినీళ్లు కూడా తాక్కుండా వెళ్ళిపోయారన్నయ్య. వాళ్ళు మంచి పని చేయడానికి వస్తే మర్యాద ఇచ్చేవాళ్ళమమ్మా. మనస్సులో ఏదో దురుద్దేశం పెట్టుకునే వచ్చినట్టున్నారు. అందుకే ఏది పడితే అది మాట్లాడారు. ఇక్కడ నీకు నేనున్నానమ్మా. నువ్వు నీ కడుపులో పెరుగుతున్న బంగారు తల్లి ఎలాంటి ఇబ్బందులు పడకూడదు.
ఊరి సర్పంచ్ అంట. ఊరందరికీ ఒక న్యాయం, మనకో న్యాయమా? నాగవల్లి నా ఇంటి కోడలు. మొదటి కాన్పు నా ఇంట్లోనే జరగాలనేసి ఒక పెద్ద మనిషికి వెళ్ళి అడిగితే ఒప్పుకొని అంటా ఉన్నాడు. ఊళ్ళో జనాలు ఓట్లేసి గెలిపించుండారు కదన్నా. ఆ తలపొగరు కాస్తైనా ఉంటది కదా. మన మాట ఎలా వింటాడు? ఇప్పుడేం కొంపలు మునిగిపోయాయని భుజాలు తడుముకుంటున్నారు? కాన్పు ఎక్కడైనా తల్లికి బిడ్డకి ఏం కాకుండా ఉంటే అంతే చాలు. వాళ్ళిద్దరూ క్షేమంగా ఉండాలంటే మీ ఆయన పోవాలొదినా. కుంకుమ పెట్టుకునే భాగ్యం ఉండదు. బాగా ఆలోచించుకో. చావు కంటే ముక్తి ఎక్కడైనా ఉంటుందా? అదే చావు నాకొస్తుందంటే సుమంగళిగానే వెళ్ళిపోతాను. నీలా ప్రాణత్యాగం చేసే అంత పెద్ద మనసు నాకు లేదులే తిరుపతి. అయితే ఏం చేయాలనుకుంటున్నారండి? నాకు సావు వస్తుందా లేదా అనేది ఏరే విషయం. నాగవల్లి ఇంటికి రావాలి. నా ఇంట్లోనే బిడ్డను కనాల. మరి దానికి గంగ ఒప్పుకోవట్లేదు కదా, ఇప్పుడేం చేస్తారు? ఏదో ఒకటి చేస్తాంలే, నువ్వు ఇంటికెళ్ళు. దాని గురించి ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి. త్వరగా ఇంటికొచ్చేయండి. చూసినవన్నయ్య, తాళి కట్టిన నీ భార్య నీకు సావు రాబోతుంది దేవుడా అంటే లెక్కేసేయట్లేదు. అలాంటిది నీ శత్రువైన గంగ ఎలా లెక్కసేస్తాడు? అబ్బోడి మీద ఆశలు పెట్టుకున్నాను. ఆడే బిడ్డని కని నా ప్రాణం తీయాలని చూస్తా ఉన్నాడు. నాగవల్లి మన ఇంట్లో ఉంటే ఏదైనా చెయ్యొచ్చన్నా. అది ఇక్కడుంటే ఏం చెయ్యాలన్నా చాలా కష్టం. ఏదేమైనా అది గనక ఆడబిడ్డకి జన్మనిచ్చిందంటే మన వంశం మొత్తం నాశనం పాపాలు. అయితే ఏం చేద్దామన్నా? పుట్టింటికి తీసుకెళ్లిన గంగ తన చెల్లిని మన ఇంట్లో వదిలేసి వెళ్లాలంటే ఉపాయం ఏదైనా ఉండదా? పంచాయతీ పెట్టిద్దాం. ఏందన్నా నువ్వనేది? నువ్వు విన్నది రైటే పాపాలు. ఆడు మన మాట వినకపోయినా జనం మాట వింటాడు. అది కూడా పంచాయతీ పెద్దల మాట వింటాడు. నీ దారిలో నువ్వు రా అన్నాయ్. ఆ నాగవల్లి కడుపులో పెరుగుతున్న బిడ్డను, లేదంటే ఆ నాగవల్లినో లేపేయడానికి కొత్త మార్గం ఆలోచిస్తాను. అట్టాగే కానీ పాపాలు. నమస్తే మేడం. నమస్తే. నమస్తే ఎందుకు చేయాలే? మేడం సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చుంది. ఇప్పుడు ఇంట్లో పొద్దుపోక మార్కెట్కి వచ్చినట్టుంది.